హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ అబై శ్యామ్లాని. ఇవాళ వచ్చేసి టమాటా రసం అండి. మనకి సమ్మర్లో కొంచెం లిక్విడ్గా ఉంటేనే చాలా తినబుద్ధి అవుతుంది కాబట్టి టమాటా రసాన్ని అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్గా అయితే టమాటాలు నేను చూపించిన విధంగా కట్ చేసేసుకొని బొడ్డు తీసేసుకొని నీట్గా ఒక కాట్లు అయితే పెట్టేసుకొని దానిలో టమాటాలు ఏమైనా పురుగులు వస్తున్నాయి అలా చూసేసుకొని కొంచెం ఒక 2 పచ్చిమిర్చి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని మీకు ఏమన్నా టమాటాలు పులుపు లేవనుకుంటే కొద్దిగా చింతపండు యాడ్ చేసుకొని టమాటాలని బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇట్లా టమాటాకి ఘాటు పెట్టుకోవడం వల్ల వచ్చేసి ఎందుకు ఉపయోగం అంటే మనం స్కిన్ అయితే ఉడికాక స్కిన్ ఈజీగా లేసి వస్తుంది. మనం టమాటా రసం చేసినప్పుడు కొంచెం తొప్పలుగా లేకుండా వస్తుంది. చూపించాను కదా, మనం స్కిన్ అయితే ఇలా వస్తుంది. అలా కట్ చేసుకోవడం వల్ల టమాటాలు అయితే ఇలా పూర్తిగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీనికి కొంచెం టమాటా రసాన్ని కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడైతే ఒక పచ్చి కొబ్బరిని సగం చిప్పతే తీసుకున్నాను. చిప్ప తీసుకొని దీన్ని బాగా కొద్దిగా మీకు ఒకవేళ కొబ్బరి ముదురుగా ఉందనుకుంటే కొంచెం వాటర్ వేసేసుకొని పేస్ట్గా చేసుకోవాలి. నాకైతే కొంచెం లేతగానే ఉంది కాబట్టి నేను అలాగే డైరెక్ట్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ముందుగా ఉడకపెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా, అందులో అవి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి మీ దగ్గర కొంచెం అల్లం ముక్క ఉంటే వేసుకోండి, లేదనుకుంటే అల్లం అయినా వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే అల్లం ముందుగానే క్యూబ్ చేసి పెట్టుకున్నాను. అదే అల్లం ముద్ద మాత్రమే అల్లం వేసేసుకొని దీన్ని ఫైన్గా పేస్ట్గా చేసుకోవాలి. చూసారు కదా, మనకు తొక్కలు లేకుంటే ఇలా వస్తుంది. మనం టమాటాలో తొక్కలు ఉన్నాయనుకో కొంచెం అక్కడక్కడ తొక్కలాగా కనపడుతుంది. అలా లేకుండా స్కిన్ అయితే తీసేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్, 1 స్పూను నెయ్యి అయితే వేసుకోవాలి. టమాటా రసం చేసేటప్పుడు కానీ నెయ్యి వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని కొంచెం ఇంగువ కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా, అందులో వేసేసుకొని బాగా మరగనిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క రెసిపీ వచ్చేసి ఇడ్లీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. కొబ్బరి వేసామని చాలా స్వీట్గా ఉంటుంది అనుకోవచ్చు. స్వీట్ అయితే ఏమీ ఉండదు. అందుకే కొంచెం గార్లిక్, పచ్చిమిర్చి వేసాం కాబట్టి. నెక్స్ట్ వచ్చి రసం బాగా మరలాక కొంచెం రసం పౌడర్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేనైతే ఇడ్లీలోకి సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ సమ్మర్ రెసిపీలో అయితే ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు రోజులకు తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కూడా ఫుడ్ అబై శ్యామ్లాని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.